వెల్కమ్ టు కారుణ్య సమూహం. మరి ప్రతిరోజు స్వాధ్యాయంలో భాగంగా రామ్త అందించినటువంటి దివ్య సంపద, మీ సంపద మీ చేతుల్లో అనేటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నాం. ఓకే ఫ్రెండ్స్, మరి రామ్త అంతా కూడా మీ అంతరంగం చేంజ్ అవ్వనంత వరకు కూడా మీ యొక్క జీవితాలు మారవు. ఎవరో ఏదో చేస్తారు అని నమ్మినంతసేపు మీరు ఏమీ పొందలేరు. అంత శక్తి అంతా మీలోనే ఉంది. సో మీరు తెలుసుకుని అనుకుంటే, సంకల్పించుకుంటే కాదు, సంకల్పించుకోవడంతో పాటు మీ ప్రయత్నం మీరు చేస్తూ ఉంటే డెఫినెట్ గా మీరు ఒక రోజున మీరు అనుకున్న లక్ష్యాలను, మీ కోరికలను తప్పకుండా నెరవేర్చుకోగలుగుతారు అన్నటువంటి చక్కని విషయాలని, ఎంతో అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని తీసుకుంటూ వస్తున్నాం. ఈ రోజు మరికొన్ని తెలుసుకుందాం. మీ కలలన్నీ ధన సంపాదన కోసమే. మీరు ఇంకా మూర్ఖత్వంలో, మరి మీరు ఇంకా మీ యొక్క కలలు, మీ యొక్క లక్ష్యాలు అన్నీ కూడా కేవలం ధన సంపాదన అని ఉంది అంటే గనక అది కేవలం మీ యొక్క మూర్ఖత్వం, మీ యొక్క అజ్ఞానము. సో మీ లక్ష్యాలు ఉండాలి, కానీ ఎప్పుడు కేవలం డబ్బే అని ఇంకా అలా ఆలోచిస్తున్నారు అంటే గనక అది మీరు ఎంతో అజ్ఞానంలో ఉన్నట్లు. బంగారం మాత్రమే సంపాదించుకోవాలని బోధించడం లేదు, ఐశ్వర్యం పొందడం గురించి బోధిస్తున్నాం. జీవితంలో సర్వ విధాలుగా శాంతి, ప్రేమ, సౌఖ్యం పొందడం గురించి బోధిస్తున్నాం. డబ్బు ఒక్కటే కాదు, అంతకంటే శాంతి, ప్రశాంతంగా ఉండడం, ప్రేమతో ఉండడం, సౌఖ్యంగా ఉండడం, ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో డబ్బు ఒక్కటే సర్వస్వం కాదు. వీటితో పాటు మనకి ఏం కావాలి? కాంతి కావాలి, ప్రేమ కావాలి, ఇవన్నీ కావాలి. జీవితాన్ని అన్ని కోణాలలో దర్శించుకోగలగాలి. ధనముతో పాటు అన్ని సుఖాలు మీకు అందినప్పుడే మీరు సంపూర్ణమైనటువంటి ఐశ్వర్యవంతులు అవుతారు. ఏదో ఒకటి ఒకటి లేకుండా ఉంటే అది అసంపూర్ణం. అన్నీ ఉంటే గనక అది సంపూర్ణము. వాస్తవ రూపం చెందిన ప్రతి కళ కూడా మిమ్మల్ని ఆధ్యాత్మిక చైతన్య పరిణామ పరంగా మిమ్మల్ని ముందడుగు వేయిస్తుంది. మీలోని దైవత్వాన్ని దర్శించేందుకు అవకాశాన్ని కల్పిస్తుంది. మీలోని ఆత్మశక్తి, మీ సంకల్పం, లక్ష్యం కళల ద్వారా బాహ్యంగా జీవితానుభవంగా ప్రత్యక్షమవుతుంది. మీలోని ఆత్మశక్తే కదా మీ జీవితంలో అన్నింటినీ సృష్టిస్తున్నది. మీలోని ఆత్మశక్తిని దేవుని రాజ్యం అని పిలవచ్చు. ఈ వర్తమానంలో మీ జీవితంలో చోటు చేసుకుంటున్న జీవిత అనుభవాలు ఎవరి చేత సృష్టించబడుతున్నాయి? ఫ్రెండ్స్, మీ జీవితంలో ఇప్పుడు ఎవరు ఏది సంపాదించుకుంటున్నా కూడా అది అలాగా మీ యొక్క ఆత్మశక్తితోనే మీరు అవన్నీ కూడా క్రియేట్ చేసుకోగలుగుతున్నారు. సో జీవిత అనుభవాలు ఎవరి చేత సృష్టింపబడుతున్నాయి? మీలోని దేవుని రాజ్యం చేత జీవితంలో దేనినైనా సృష్టించుకోవచ్చు అని ఆ యొక్క మరి ఆ దేవుని యొక్క శక్తి అంతా కూడా, ఆ దేవుని రాజ్యము అంతా కూడా మీలోనే ఉంది అని చెప్తున్నారు. మిమ్మల్ని శాసిస్తున్న ఆ రాజకీయ నాయకులు, మత గురువులు ధన సంపాదన కోసం ఎందుకు పాకులాడుతున్నారో తెలుసా? అధికారం కోసము. అధికారం ద్వారా వాళ్ళ అహాన్ని సంతృప్తిపరచడం కోసము వారు మీలో ఉన్నటువంటి దైవత్వాన్ని చాలా కించపరుస్తూ చూస్తున్నారు. చూడండి, ఎవరైతే వారిలో యొక్క అహంకారం ఉంటుందో వాళ్ళే మరి కించపరుస్తూ చూడడము, కించపరుస్తూ మాట్లాడడము అనేది జరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరే ఆ దైవాలు అని తెలుసుకున్నప్పుడు ఇక ఎవ్వరు మిమ్మల్ని శాసించలేరు. ఫ్రెండ్స్, ఎప్పుడైతే మనకి ఆత్మశక్తి ఉంటుందో, ఎప్పుడైతే ఆ యొక్క దృఢ విశ్వాసం ఉంటుందో అప్పుడు ఎవరు ఎవరిని ఏమీ అనలేరు. చూడండి, ఒకళ్ళు ఒకళ్ళు కోప్పడుతున్నారు అంటే కూడా, ఎవరైనా కోప్పడితే ఓకే అని భయపడే వాళ్ళని కోప్పడతారు, కానీ నువ్వు నన్ను ఎందుకు కోపడుతున్నావు ప్రశ్నించే వాళ్ళని ఎవరన్నా కోప్పడతారా? ఎవ్వరు కోప్పడరు. ఎవరికైతే కింద వాళ్ళ పట్ల చులకన భావం ఉందో, ఎవరికైతే కింద వాళ్ళ పట్ల
ఉందని అహంకారంతో ఉంటారో వాళ్ళే తక్కువగా మాట్లాడతారు తప్పించి, దైవాలు మరి ఎందుకంటే మీరు ఎప్పుడైతే దైవాలని తెలుసుకుంటారో మీరు అంత ఆత్మశక్తితో ఉంటారు. ఓకే. మీరు వెంటనే వాళ్ళని క్వెషన్ చేయగలుగుతారు. మీ ఆత్మశక్తి ఉన్నప్పుడు మిమ్మల్ని ఏదన్నా అంటే ఎందుకు? వాట్స్ రాంగ్? అని చెప్పేసి మీరు వెంటనే క్వెషన్ చేయగలుగుతారు. లేదంటే ఏంటి వాళ్ళే మిమ్మల్ని ఆడుకుంటూ ఉంటారు. వాళ్ళకు ఆ దృక్పథం ఎందుకు కలిగింది? అధికారం ఉంటే ఏదైనా సాధించవచ్చు అనేటువంటి తలంపు. వాళ్ళు అహాన్ని తృప్తిపరుచుకోవడం కోసము వాళ్ళేమి మీరు పూజింపదగ్గ దేవుళ్ళు కాదు. అందరూ దేవుళ్ళే. మీ మాదిరిగానే వారు కూడా అధికారం కావాలని, ఇతరులను శాసించాలని కలలు కన్నారు. ఆ దృక్పథం వల్ల వాళ్ళలా తయారయ్యారు. వాళ్ళేంటంటే వాళ్ళకి డబ్బులుందనే అహంకారం. ఓకే. సో, ఆహ్, సో, కాబట్టి వాళ్ళు ఆ విధంగా శాసిస్తున్నారు. ఈ భూమి మీద మానవజాతి అసంతృప్తితో, రోగాలతో, నెరవేరని కోరికలతో, వాస్తవ రూపం చెందని కలలతో ఎందుకు జీవిస్తుంది? జీవించవలసి వస్తుంది. మనిషి స్వేచ్ఛగా, ఆనందంగా జీవించలేడా? ఇక్కడ మనిషి జన్మ తీసుకున్నది స్వేచ్ఛగా, ఆనందంగా జీవించడానికే. అజ్ఞానం వల్ల దుఃఖంతో స్వేచ్ఛ, ఆనందాన్ని కోల్పోయి జీవించాల్సి వస్తూ ఉంటుంది. మనిషి కర్మలను ఆచరించడానికే వచ్చాడు. ప్రతి కర్మ కూడా ఒక ఛాలెంజ్ వంటిది. కర్మలను ఆచరించడం కూడా దుఃఖం అనుకుంటే ఎలాగా? కర్మలను ఆచరించిస్తున్నప్పుడు ఆధ్యాత్మిక జ్ఞానం విస్తరిస్తున్నప్పుడు కర్మలను సమస్యలుగా చిత్రీకరించుకుని దుఃఖంగా భావిస్తున్నారు. కర్మలను మీరు ఎంచుకుంటున్నారే కానీ బాహ్య శక్తులేవి వాటిని మీకు ఎంపిక చేసి ఇవ్వడం లేదు కదా! ఇక్కడ క్లియర్‌గా చెప్తున్నారు. పనులు పనులు చేస్తూ ఉంటే దుఃఖంగా ఎందుకు ఫీల్ అవుతున్నారు? ఆఫీస్‌కెళ్తున్నావు. అక్కడ బోలెడన్ని నేర్చుకుంటున్నావు. అంతేగాని అబ్బా! ఈరోజు ఆఫీస్‌కెళ్ళాలని దుఃఖం ఎందుకు పడుతున్నావు నువ్వు ఈరోజు? ఆ! మనం ఎంత బాగా మరి నేర్చుకోవడానికే మనం సృష్టించుకున్నటువంటివి ఇవన్నీ గూడా. నేను మంచి ఉద్యోగం చేసుకుంటున్నాను. నన్నెవరు కంట్రోల్ చేయలేం లేదు. మంచి చదువు చదివినా అని అనుకుంటారు. కానీ ఈ దృశ్యం జీవితానికి సరియైన రక్షణ ఇవ్వదు. సంపూర్ణమైన రక్షణ అనేది కేవలం అంతర్శక్తి నుంచే వస్తుంది. అంతర్శక్తి రక్షణతోనే మీరు స్వేచ్ఛగా, ఆనందంగా జీవించగలుగుతారు. ఇది ఫ్రెండ్స్. ఇది నిజంగా వాస్తవం. మనము చాలా మంది చూస్తూ ఉంటాం. పెద్ద పెద్ద పీహెచ్‌డీలు చేసేస్తారు. డాక్టరేట్‌లు ఉంటాయి. అన్నీ ఉంటాయి. కానీ ఆహ్, మరి ఏమీ, ఏమీ ఏమీ చదువు రాని అంటే వాళ్ళంత చదువుకొని లేకపోయినా ఆత్మశక్తితో ఉన్న వాళ్ళ ముందు వీళ్ళు కొంచెం నెమ్మదిగానే ఉంటూ ఉంటారు. అక్కడ ఏంటి అక్కడ చదువులు గాదు. చదువులతో పాటు చదువులుండడం మూలాన మనకొక ధైర్యాన్నిస్తుంది. మనకొక భరోసా ఇస్తుంది. కానీ దానితో పాటు అన్నిటికంటే కూడా గొప్పది ఈ యొక్క ఆత్మశక్తి. ఈ ఆత్మశక్తి మరి ఎంత బాగా ఉంటే నువ్వంత ధైర్యంగా మరి అంత ఆనందంగా జీవించగలుగుతావు. అంత స్వేచ్ఛగా నువ్వు జీవించగలుగుతావు. హెవెన్ ఈస్ వితిన్ యూ. గాడ్ గాడ్ ద ఫాదర్, the all consuming light is within you. You are that presence, that power. దేవుని రాజ్యము దేవుడు మీలోనే ఉన్నాయి. ఈ విశ్వమంతా ఆవరించి ఉన్న కాంతి మీలోనే ఉంది. బ్రహ్మ తేజస్సు కూడా మీలోనే ఉంది. ఈ విశ్వమంతా ఏదైతే ఉందో, ఈ విశ్వంలో ఏదైతే కాంతి ఉందో, ఈ విశ్వంలో ఏదైతే జ్ఞానం ఉందో అదంతా కూడా అది కూడా అదే మీలో కూడా ఉంది. సత్యం తెలిసిన తరువాత మీకు సంపూర్ణమైనటువంటి స్వేచ్ఛ లభిస్తుంది. మీరు మాస్టర్ సత్యం తెలిసిన అయితే ఇతరులనెవ్వరిని సమాధానాల కోసం ప్రశ్నించాల్సిన అవసరం లేదు. మాస్టర్ తన జీవితం పట్ల స్ సంపూర్ణ బాధ్యత వహించి ఒంటరిగా ప్రయాణిస్తారు. సత్యం తెలిసినా కూడా తెలిసిన వాడే ఒంటరిగా ప్రయాణించగలుగుతాడు. ఎవరికైతే ఈ యొక్క జ్ఞానం ఉంటుందో వాళ్ళు ఒంటరిగా చాలా ఈజీగా మరి ముందుకు వెళ్ళగలుగుతూ ఉంటారు. జీవితంలో భయాందోళనలు మరి ఆతృత, అసహనం ఎప్పుడు ప్రవేశిస్తాయో తెలుసా? మీకు జ్ఞానము, సత్యం గురించి ఏమాత్రము తెలియనప్పుడే అసహనము, ఆతృత, భయాందోళనలు ఇవన్నీ గూడా వస్తాయి. ఇది మై డియర్ ఫ్రెండ్స్. మనకి ఎంత అజ్ఞానం ఉంటే మనం అంత ఇదిగా ఉంటామన్నమాట. అంత ఆందోళనలతో ఉంటాము. అంత బంగారం బదులు మేధస్సు కోసం ఎలా సంకల్పాలు ఏర్పరుచుకోవాలో తెలుసుకుంటే చాలా బావుంటుంది. మేధస్సు ఉంటే జీవితంలో బంగారంతో పాటు అన్నింటినీ పొందవచ్చు. మరి ఈ యొక్క జీనియస్ అంటారు గదా! మేధస్సు అనేది ఆత్మశక్తికి సంబంధించిందే. మీ యొక్క ప్రతి ఆలోచన, ప్రతి కోరిక ధనం లేదా స్టాక్ మార్కెట్ గురించి అయితే మీరింకా మూర్ఖత్వంలో జీవిస్తున్నారనే అర్థం. ఓకే. ఇంకా మీరు ఇంత తెలిసి మీ టైమంతా మీ 24 అవర్స్ ఇంకా డబ్బు కోసము, ఇంకా 24 అవర్స్
అవి ఇవి కేవలం సంపాదించడానికి మీ టైం అంతా పెడుతున్నారు అంటే కనుక దాని అంత మూర్ఖత్వము, దానికి అంతటి అజ్ఞానం మరొకటి లేనే లేదు. డబ్బు కావాలి కానీ పొందాల్సినవి దాంతో పాటు ఇంకా పొందాల్సినవి, అనుభవించాల్సినవి ఎన్నెన్నో ఉన్నాయి. ధనము, బంగారము అనేది మీ నుంచి లాగివేయవచ్చు. ధనము, స్టాక్ మార్కెట్లు, మీరు ఇప్పుడు ఏవైతే ప్రాఫిట్స్ వస్తున్నాయో అవన్నీ ఏదో ఒకటికి ఏదో ఒక టైంలో పోవచ్చు. కానీ అసలైన ధనం ఏమిటి అంటే గనక అంతర ప్రపంచం నుంచి సృష్టించబడాలి. అప్పుడే మీరు సంపూర్ణమైన ఆర్థిక స్వేచ్ఛను పొందగలుగుతారు. అది మై డియర్ ఫ్రెండ్స్. ధనము లేదా బంగారం కోసం మీరు బాహ్య పరిస్థితులపై ఆధారపడితే మోసపోయి ఏ ప్రమాదం ఉంది. అంతర్ ప్రపంచంపై ఆధారపడేవారు మోసగించబడరు. కేవలము మీరు ఆ డబ్బు మీదే ఆధారపడి ఉన్నారు అంటే గనక మీకు అనేక రకాలుగా మోసగించబడుతూ ఉంటారు. కానీ మీ అంతర్ ప్రపంచంతో మీద ఆధారపడి ఉంటే గనక మీరు ఎవ్వరి చేత కూడా మోసగించబడరు. మీ బ్యాంకులు, మీ ప్రభుత్వాలు దివాళా తీసినప్పుడు మీ నోట్ల కట్టలకు బంగారానికి విలువే ఉండదు. మీరు కూడా దివాళా తీస్తారు. రాజకీయ నాయకులు, మతాధికారులు క్షేమంగా ఉంటారు. కానీ మిమ్మల్ని మాత్రము నిలువున ముంచేస్తారు. నేను మీకు విద్యను బోధిస్తాను. ఆ విద్య ద్వారా శాశ్వతమైన ధన సంపదను ఎలా వాస్తవ రూపం చెందించుకోవాలో తెలుసుకోండి. కాగితాలతో తయారు చేయబడిన ఈ రూపాయలు, డాలర్లు బ్యాంక్ ఆధీనంలో ఉండి చలామణి అవుతూ ఉన్నాయి. ఒక ఇండియా తప్పించి ప్రపంచంలో మిగతా అన్ని దేశాలకు బ్యాంకు వ్యవస్థపై పూర్తిగా ఆధారపడి ఉంది. భ్రమల నుంచి బయటపడేందుకు మీకు ఆధ్యాత్మిక విద్య కావాలి. మీ జీవితంలో ఎంత ధన సంపాదన కావాలో మీ ఆత్మ నుంచి పొందే మార్గాన్ని సాధన చేయండి. అంతా కూడా అందులో మీ అంతరంగంలోనే ఉంది. దాన్ని సాధన చేయండి. ఒక ధనికుడు తన రాజభవనాన్ని కౌగలించుకుంటూ శాశ్వతంగా జీవించలేడు కదా! అలాగే ఒక నిరుపేద కూడా ఆ రాజభవనాన్ని తలుచుకుంటూ శాశ్వతంగా జీవించలేడు. రాజభవనం అలాగే ఉంటుంది. కానీ అందులో నివసించే మనుషులు మాత్రం మారిపోతూ ఉంటారు. ప్రకృతి ప్రళయాలలో భవనం కూలిపోవచ్చు. కానీ భవనం మనిషి కోసము ఆగదు. సంపద అనేది మీలో నుంచి వెలుపలికి వాస్తవ రూపం చెందాల్సిందే. సో ఫ్రెండ్స్, మరి మీరు ఆధ్యాత్మికతను కలిగి ఉంటున్నప్పుడు ప్రభుత్వాలు కానీ, రాజకీయ నాయకులు కానీ, మతాధికారులు కానీ మిమ్మల్ని ఏ మాత్రము శాసించలేరు. వారు మీ స్వేచ్ఛను, జీవన విధానాన్ని అడ్డుకోలేరు. అందుకే ఆధ్యాత్మిక విద్యా విధానము అత్యంత ఆవశ్యకత. ఎక్కడైతే ఈ యొక్క ఆధ్యాత్మిక విద్య అనేది ఉంటుందో అక్కడ ఎవరిని ఎవరు కూడా ఆపలేరు. మీరు భ్రమలు ఏర్పరచుకుని కలలు కనమని నేను చెప్పడం లేదు. ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మున్ముందుకు నడిపించే లక్ష్యాలు, సంకల్పాలు ఎంచుకుని అందుకోసం కలగండి అంటే చెప్తున్నారు. మీరు ఆహ్, ఇది సేత్తులో కూడా చాలా చక్కగా చెప్పడం జరిగింది. మీరు కేవలం ఆధ్యాత్మికంగా ఉన్నారా? మీరు సంపూర్ణం కాదు. అలా అని మీరు కేవలం భౌతికంగా ఉన్నారా? మీరు సంపూర్ణం కాదు. ఎవరైతే ఇటు ప్రాపంచికంగా, ఆధ్యాత్మికంగా కలగలుపుతూ ఉంటారో వాళ్ళే సంపూర్ణులు అని చాలా క్లియర్‌గా చెప్పబడింది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి 2 కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ప్రాపంచికం ఎంత ఇంపార్టెంటో ఆధ్యాత్మికత కూడా అంతే ఇంపార్టెంట్. లక్ష్యాలను, సంకల్పాలను ఎంచుకొని అందుకోసం కలగలుగొనండి. నెరవేరే ప్రతి కల మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. మీకు ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. మీ ఆధ్యాత్మిక పురోగతిని ముందుకు నడిపిస్తుంది. వాస్తవ రూపం చెందే ప్రతి కల కూడా ఆధ్యాత్మికంగా మిమ్మల్ని పై మెట్టుకు తీసుకెళ్తూ ఉంటుంది. ఇది మై డియర్ ఫ్రెండ్స్. మీరు మీ జీవితంలో ఏవైతే అనుకున్నారో అవి ఒక్కొక్కటి మీరు సాధించే క్రమంలో మీరు ఎంతో మీలో ఒక విశ్వాసము, ఒక దృఢ విశ్వాసము ఇవన్నీ గూడా చాలా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో, సో మీరు ఏవైతే ఉన్నాయో అవన్నీ నెరవేర్చుకుంటూ వెళ్తూ ఉండండి. మీ దేశం ఇంకొక దేశంలో ఎందుకు యుద్ధానికి తలపడుతుందో తెలుసా? అధికారం కోసము. అధికారంలో ఉన్న వారి సంతృప్తి పరచుకోవడం కోసం, లోక కళ్యాణం కోసం యుద్ధం చేస్తారా? మానవ వికాసం కోసం యుద్ధం చేస్తారా? మానవత్వం పైన హీనాభావం ఏర్పడినప్పుడు మాత్రమే అలా జరుగుతూ ఉంటాయి. అందుకనే గురువులందరూ ఒక పొలిటీషియన్స్ కూడా ఒకానొక జ్ఞాని కావాలి. ఒకానొక ఆత్మజ్ఞానులు మాత్రమే పరిపాలించాలి అని అనటంలో మరి అంత సత్యం ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. మీ బుర్రకు పదును పెట్టండి. మీ పరిమిత నమ్మకాలను, పరిమిత ఆలోచనలు పక్కన పెట్టి నేను దేవుడును, సృష్టిలో ఏ బ్రహ్మ పదార్థమైతే ఉందో ఇదే నా లోపల కూడా ఉంది. సర్వశక్తి సామర్థ్యాలు నాలోనే ఉన్నాయి. నేను దైవాన్ని అని మరి తెలుసుకోండి.
నాకంటే గొప్పవారు కానీ, తక్కువ వారు కానీ ఎవరూ లేరు. అందరూ దైవాలే, అందరూ బ్రహ్మస్వరూపులే అని తెలుసుకోండి. పరిమితులతో జీవించేనంత కాలము మీలో మీరు తర్కించుకుంటూ ఉన్నంత కాలము మీ మీ కలలు సాకారమవుతాయి. లేదా అవి విశ్లేషించుకుంటూ ఉన్నంత కాలము మీరు వాస్తవాన్ని ఎప్పటికీ తెలుసుకోలేరు. నాలెడ్జ్ కోసము సాధన చేయండి. ఆహ్, మరి జ్ఞానాన్ని పొందండి. అపరిమితమైన అంతర్శక్తితో విశ్రమించండి. నిజమైన విశ్రాంతి ఉండేది కూడా మీ యొక్క అంతరంగంలోనే. ప్రయాసపడి భారం మోయుచు దీనజనులారా మరి జీసస్ చెప్పారనమాట. మీరు ఎంతో భారంతో మోస్తూ ఉన్నారు. నేను మీకు విశ్రాంతినిచ్చేదను అని జీసస్ చెప్పారు. ఓకే. నా వద్దకు రండి అన్నారాయన. అంటే ఏంటి? నా వద్దకు అంటే నా అంతర్ ప్రపంచంలోకి ప్రవేశించండి. మీరు ధనం కోసం కలలు కనేందుకు, ఆ ధనం ద్వారా ఏ ఏ భౌతిక వస్తువులు కొంటారో, ఏ భౌతిక సుఖాలు పొందగలుగుతున్నారో, వాటిని ఇప్పటికే మీ జీవిత అనుభవాల్లో పొందుతున్నట్లుగా కలలు కనండి. డబ్బు కోసం కాకుండా, ఆ డబ్బు ఇచ్చే వస్తువులు, జీవిత అనుభవాల గురించి కలలు కన్నప్పుడు, ఆ కలలు అనేక ఫ్రెండ్స్ మరి మీకేమైతే కావాలో వాటి గురించి ఆల్రెడీ పొందుతున్నట్లుగా ఎప్పుడు గూడా ఊహించుకుంటూ ఉండండి అని చెప్తున్నారు. ఆహ్ కేవలం డబ్బే కాదు. ఆ డబ్బు వల్ల మీరు ఏం పొందాలి అనుకుంటున్నారో అలాగా వాటి గురించి కలగనమంటున్నారు. ఓకే. ఇప్పుడు డబ్బు ఎందుకు కావాలి మనకి? సపోజ్ ఒక ఇల్లు కావాలి అనుకోండి. మీరేమనుకున్నారంటే ఇల్లు కావాలని కోరుకోవాలి. అంతేగాని డబ్బు కావాలని కాదు. సో, మీకు ఆ డబ్బు ద్వారా మీరు ఏం పొందాలి అనుకుంటున్నారో అది ఆల్రెడీ పొందుతున్నట్లుగా కలలు కనండి. అందుకే బంగారం కోసం, బంగారు ఆభరణాల కోసం కలలు కనమని చెప్పడం జరిగింది. మీ కలలన్నీ వాస్తవ రూపం చెంది ప్రకాశిస్తాయి. శరీరంలో రక్త ప్రసరణ ఎలా ఉంటుందో, అలాగే ధన సంపాదన కూడా సమాజంలో ప్రవహిస్తూ ఉంటుంది. ఈ ధన సంపద అనేది భూమి మీద ప్రతి మనిషి ద్వారా ప్రవహించాలి. ధన సంపద ఒక వ్యక్తి దగ్గరే ఆగిపోకూడదు. ఈ ధనం అనేది ఎప్పుడూ ఒకళ్ళ దగ్గర నుంచి ఇంకొకళ్ళకి ఎప్పుడు కూడా వెళుతూ ఉండాలి. అంతేగాని ఒక్క చోటే ఆగితే ఆ ఫ్లో అనేది ఉండదనమాట. మీరు ఆధ్యాత్మికవాదులైతే గనక ప్రతి మనిషి, ప్రతి జీవాత్మను దైవ స్వరూపంగా చూడడం చూస్తారు. ప్రతి ఒక్కరు ఎవరి విధి రాతను వారే వ్రాసుకుంటున్నారని గ్రహిస్తారు. ఈ భూమి మీద ఎవరి హోంవర్క్ వారే చేసుకోవాలి అనే సత్యాన్ని గ్రహిస్తారు. సంపద యొక్క సృష్టి అనేది మీ ఊహాశక్తి పైన మాత్రమే ఆధారపడి ఉంటుందనే విషయం మీకు అర్థమైనట్లయితే ఈ రాజకీయ నాయకులు, మతాధికారులు మిమ్మల్ని బానిసలుగా చెయ్యలేరు. సో, ఈ భూమి మీద ప్రతి ఒక్కరు ఈ యొక్క జ్ఞానం ఉంటే మీరు ప్రతి ఒక్కళ్ళు ఎవరి వాళ్ళే ఈ ప్లానింగ్ అంతా తీసుకొని వచ్చారు అని అర్థం చేసుకొని, ఎవరి హోంవర్క్ వాళ్ళే చేసుకోవాలి. ఎవరు ఏ పరీక్ష రాద్దామని భూమి మీదకొచ్చారో వాళ్ళే రాసుకోవాలి అనేటువంటి ఇది వాళ్ళు తెలుసుకోవాలి. ఇది అర్థమైతే గనక మిమ్మల్ని ఎవ్వరు బానిసలుగా చూడలేరు. మీ జీవితంలో సంపద సృష్టి అనేది ప్రపంచ ఆర్థిక స్థితుల పైన ఆధారపడి ఉండదు. మీ జీవితంలో ఎంత సంపద కావాలి అనే విషయంలో మీ ఆలోచన దృక్పథం పైనే ఆధారపడి ఉంటుంది. మరి సో, మీ యొక్క ఆలోచనలు బట్టే మొత్తం ఉంటుంది. జ్ఞానం అనేది అనంతం. ఈ ప్రతి జన్మలోనూ ఆధ్యాత్మిక జ్ఞాన విస్తరణ కొనసాగించాల్సిందే. జ్ఞాన విస్తరణ ఎప్పటికీ ఆగిపోయే ప్రక్రియ కానే కాదు. ఇంటెలిజెన్స్ పరిమిత జ్ఞానం పరిధిలో తర్కాలు అనవసరం. విశ్లేషణలు అవసరం. అనంతమైన శక్తియుక్తులు మీలో దాగి ఉన్నాయనే విషయం తర్కం ద్వారా, విశ్లేషణ ద్వారా ఎలా తెలుస్తుంది? అంతరశక్తిని సంపూర్ణంగా విశ్వసించడమే అసలైన తర్కం. అదే పరిశుద్ధమైనటువంటి తర్కం. మనిషి తాను విధించుకున్న పరిమితులను మరి ఛేదించడానికి ఆశ్రయించాల్సిన ఏకైక మార్గము ఏంటి అంటే అంతర్ప్రయాణమే. మరి మనీ కావాలి, కలలు కనే బదులు ధనంతో ఏ ఏ సౌకర్యాలు పొందాలో వాటి గురించి కలలు కనండి. ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళా చెప్తున్నారు. మీరు ఆహ్, ధనం గురించి కాకుండా, ఆ ధనం ద్వారా మీరు ఏమైతే పొందాలనుకుంటున్నారో వాటి గురించి కలలు కనండి అని చెప్తున్నారు. మరి ఫలానా ధనం వల్ల మీ జీవితంలో ఏ ఏ భౌతిక అనుభవాలు పొందాలనుకుంటున్నారో అవి వాస్తవ రూపం చెందినట్లు ఆహ్, కలలుగనండి. మిగతావన్నీ అంతర్ప్రపంచం చూసుకుంటుంది. మీ ఊహాశక్తి వేగంగా వాస్తవ రూపం చెందాలి అంటే ధనంతో మీరు పొందే భౌతిక అనుభవాలు, భౌతిక వస్తువులను జీవితంలో స్వీకరిస్తున్నట్లుగా కలలు కనడం తప్పనిసరి. మీరు ఇంతకాలము అహం సామాజిక స్పృహ బలంగా ప్రభావితం కావడం వల్ల సంపద అంటే కేవలం ఆస్తి ఒక్కటే అనుకుంటున్నారు. ఆ! కానీ వాటితో పాటు కేవలం వాటితోనే మనిషి జీవించలేడు. మరి
మీరు కావాల్సింది అదొకటే కాదు, జ్ఞాన సంపద విస్తారంగా ఉన్నప్పుడు మిగతావన్నీ కూడా ఆటోమేటిక్‌గా సృష్టించుకోవచ్చు. మీకు సత్యం తెలిస్తే మీరిక స్వేచ్ఛగా జీవించగలుగుతారని జీసస్ చెప్తున్నారు. మీ మనోశక్తి ద్వారా ఎంత కావాలంటే అంత సంపదను సృష్టించుకోవచ్చు అనే సత్యం తెలిసిన తర్వాత మీలో లోభము అన్నీ అంతరించిపోతాయి. మీరే దైవ స్వరూపాలు. ఈ అఖండ సత్యాన్ని పదే పదే తెలుసుకోండి. నేను దేవుణ్ణి అని ఎల్లప్పటికీ సత్యమే. మీరు ఎంత ధనాన్ని ఆకాంక్షిస్తున్నారో అంతటిని మీ మనోశక్తి, ఊహల శక్తి ద్వారా సృష్టించుకోవచ్చు. ధనముకు బదులుగా భౌతిక అనుభవాలు, భౌతిక వస్తువులు, సౌకర్యాలు ఇప్పటికే వాస్తు రూపం చెందినట్లుగా కలలు కనాలని ఎందుకు చెప్పానో తెలుసా? మీరు ఇప్పటికీ దరిద్రపు ఆలోచన ఆహ్, దృక్పథంతో కూరుకుపోయి ఉన్నారు. అంటే మనకి మంచి మంచి ఆలోచనలు చేయడం కూడా రావడం లేదు అని చెప్తున్నారు. ఈ ప్రపంచంలో చెడు అంతటికి ధనమే మూలమని, ఇంకా ఈ ధనం వల్ల ఇంక చాలా చెడు జరుగుతుంది. ఇలాగా మీకు కొన్ని కొన్ని సరికాని నమ్మకాలు మనలో ఉండిపోయాయి. సో, వాటి నుంచి బయటపడండి అని చెప్తున్నారు. ధనం అనేది మన చేతుల్లో ఆట బొమ్మ లాంటిది. ధనం అనేది చెడును సృష్టించదు. తక్కువ చైతన్య స్థాయిలో మనిషి యొక్క గుణాలే చెడుని కలుగజేస్తాయి. ఇప్పుడు అర్థమైందా? అంటే మన యొక్క ఆలోచన శక్తిని బట్టే ఆ ధనం గూడా మనకి అది ఆహ్, ఆ విధంగా కన్వర్ట్ అవుతూ ఉంటుందనమాట. ఈ లోకంలో చెడుకి మూలం ధనం అని మీరు విశ్వసిస్తున్నంత కాలము చెడుకు సంబంధించినటువంటి జీవిత అనుభవాలే ఎదుర్కొంటారు. చెడును కలుగజేసే మనుషులను ఆకర్షిస్తారు. మీ జీవితం అది అంతా మన చేతుల్లోనే ఉంది అని చెప్తున్నారు. కోరిక ద్వారా అంతర్ప్రపంచంలో సృష్టించబడితే తరువాత రియాలిటీ అనేది బాహ్య ప్రపంచంలో సృష్టించబడుతుంది. ఇది సత్యము. మీ జీవితము నిరంతరము ప్రవహిస్తూ ఉంది. దారిద్ర్యంలో మగ్గిపోవాల్సినటువంటి అగత్యం ఎంత మాత్రమూ లేదు. జీవితం మార్పులకు లోనవుతూ ఉంటుంది. దారిద్ర్యం నుంచి ఐశ్వర్యం వైపు మీ సంకల్ప శక్తిని, ఊహాశక్తి ద్వారా ప్రయాణించవచ్చు. మీ విశ్వాసం చెడు వైపు ఉంటే దాన్ని మంచి వైపుకు తిప్పండి. అంతే. జీవితంలో అన్నీ చాలా ఆటోమేటిక్‌గా జరిగిపోతూ ఉంటాయి. మీరు మంచివాళ్ళుగా మారిపోవడానికి ప్రయత్నించాల్సిన అవసరం లేదు. మీరు మీ సహజ స్థితిలో, సహజ ప్రవృత్తిలో కొనసాగితే చాలు. తక్షణమే సముపార్జనకు రెడీ అవ్వండి. మీ జ్ఞాన విస్తరణ ఎంత ఎక్కువగా ఉంటే అంత ఎక్కువ జాగృతి ఉంటుంది. మీ వివేకం వికసిస్తుంది. అప్పుడు కావాల్సింది అందరి ప్రపంచంపై దృష్టిని సాధించడం, దేవుని రాజ్యాన్ని వెతకడం, మీ తండ్రిని చే చేరుకోవడము. మీ భూప్రపంచం మీద మనుషులు ధనం, బంగారం గురించిన ఆలోచనలతోనే ఉన్నారు. మీ ఆలోచనల యొక్క దృక్పథం సమూలంగా మార్పు చెందాలి. సంపద అనేది మీ అంతర్శక్తి నుంచి సృష్టించబడుతుంది. ఫ్రెండ్స్ ఇంకా రామ్‌తా గారు చెప్పినా, సేత్ చెప్పినా, మహానుభావులు ఎవ్వరు చెప్పినా కూడా ఫైనల్‌గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే గనక, సంపద అంటే కేవలము డబ్బు, బంగారమే కాదు. ఎందుకంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో మనము అలాగా అనుకుంటున్నాము. కానీ సంపద అంటే కేవలం అదే కాదు. చక్కటి రిలేషన్సు, చక్కటి జ్ఞానము, చక్కటి అన్ని రకాలుగా ఇవన్నీ గూడా సంపదలోకే వస్తాయి. మీరు ఎన్ని రోజులైతే నేనింత అంటే చెడు ఆలోచనలతో ఉంటూ ఉంటారో, అంతసేపు అలాంటి వాటికే మనం కనెక్ట్ అవుతూ ఉంటాము. కాబట్టి ఎప్పుడు గూడా కొంచెం పాజిటివ్‌గా ఆలోచించడం ఎప్పుడు నేర్చుకోవాలి. ప్రతి నెల ఇంటి ఖర్చుల గురించి ఆలోచిస్తే భయమే వేస్తుంది కదా! కదా! కేవలం సంకల్పాలు ఏర్పరుచుకోవడము, ఊహాశక్తి ద్వారా కలలు కనడంతో కరెంటు బిల్లు, ఇంటి పన్ను, వస్తువులు కొనుగోలు సాధ్యపడతాయంటే అది మిమ్మల్ని వేధిస్తున్న సందేహం. మీరు అంతర్ ప్రపంచంలో ప్రాథమిక వాస్తవాన్ని సృష్టించగలిగితే తర్వాత అవన్నీ గూడా దానికి సంబంధించినవన్నీ గూడా మీకు ఎదురవుతూ ఉంటాయని చెప్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. సో, అంతర్వాస్తవంలో కరెంటు బిల్లు లేదా ఇంటి ఖర్చులు లేదా వస్తువుల ధరలు ఉండవు. మీకేం కావాలో వాటిని సృష్టించుకోవడమే. మనకి ఈ బాహ్య ప్రపంచంలో ఇది కొనాలి అంటే గనక అమ్మో! ఇంత రేటు, అంత రేటు అని ఉంటది. కానీ మన అంతర్ ప్రపంచంలో అవేమి లేవు గదా! సో, మీ ఇష్టం మీరెంత ఆలోచించుకుంటారో మీ యొక్క జ్ఞానంతో ఉంటుందది. ఊహాశక్తి ద్వారా ఆహ్, మరి మీకు ఏది కావాలో అది ఊహించుకుని కలలుగనండి. మీ మనోశక్తి తక్షణమే స్పందించి మీ దేహంలో మార్పులు కలుగజేస్తుంది. మీ ఊహాశక్తి ఎమోషన్స్, ఫీలింగ్స్‌గా అనుగుణంగా దేహం స్పందిస్తుంది.
మరి చూడండి, ఒక అమ్మాయి సిగ్గుపడుతుందనుకోండి. ఆ సిగ్గుపడినప్పుడు ఆ మొహం అంతా కూడా కందిపోతూ ఉంటుంది గదా! సో, అలాగా మన బాడీ కూడా రియాక్ట్ అయిపోతూ ఉంటుందనమాట. సో, ఊహాశక్తి, ఎమోషన్స్, ఫీలింగ్స్ ఇవన్నీ గూడా నిజంగా జరుగుతూ ఉంటాయి. మరి, మరి ఎలాగైతే ఒక కోపమొచ్చినప్పుడు మన బాడీ ఎలా అయితే రెస్పాండ్ అవుతుందో, అలాగే ప్రతీదీ కూడా మనం అనుకునేంటే గనక బయట గూడా అవి అలాగే వాస్తవరూపం చెందుతూ ఉంటాయి. మీరు కంటున్న కలలన్నీ వాస్తవం చెందుతూ ఉంటాయి. మీ సృష్టి ఈ సృష్టిలో నెగెటివ్ శక్తి, మరి పాజిటివ్ శక్తి అనేవి వేరు వేరుగా ఉండవు. ఉన్నదంతా ఒకటే శక్తి. అదే చైతన్య శక్తి. మరి విశ్వ సృష్టిలో సూర్యగోళం అంటే సన్ ఎంత ప్రాముఖ్యత కలిగి ఉందో, ఒకానొక గడ్డి పూచ లేదా పురుగు కూడా అంతే ఇంపార్టెన్స్ ఉంది. మీరు బాహ్య పరిస్థితులు ఎలా ఉంటాయన్నది ముఖ్యం కాదు. మీ అంతర వాస్తవంలో ఏమి సృష్టించుకుంటున్నారు అనేది ఇంపార్టెంట్. ఒక అందమైన భవనము ఖరీదైన కోట్ల రూపాయలు ఉండవచ్చు. మీ ఇంటెలిజెన్స్ తర్కంతో విశ్లేషణ చేసినప్పుడు, ఆ భవనాన్ని కొనడం మీకు చాలా కష్టమని అనిపిస్తుంది. కానీ, అంతర్ ప్రపంచంలో అది సుసాధ్యమే. మీ జీవితాన్ని శాసించేది బాహ్య పరిస్థితులు ఎంత మాత్రమూ కావు. ఈ అందమైన భవనాన్ని సొంతం చేసుకుంటున్నట్లు, అందులో నివసిస్తున్నట్లు మీరు ఊహలు ఊహించుకోండి. మీ ఇంటెలిజెన్స్, సంఘము ఇచ్చిన బుద్ధి ఇంకా విశ్వసించడం అంతా మీ యొక్క ఆలోచనలోనే ఉంది. మీ ఆలోచనలు మార్చుకోండి అని చెప్తున్నారు. ఎంత డబ్బు కావాలని కోరుకుంటున్నారు? ధనం ద్వారా సమకూరే సౌకర్యాలు, జీవిత అనుభవాలు ఇవన్నీ కలలు కనండి. ధనం అనేది మీ స్వంతం గాదు. అది సమకూర్చే జీవిత అనుభవాలు మాత్రమే మీ స్వంతం. చూడండి, ధనం ఒక్కటే కాదు, ధనంతో పాటు మనకు వచ్చేటువంటి వివిధ సౌకర్యాలు ఇవన్నీ గూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ అని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆ యొక్క ధన ప్రవాహాన్ని కి ఆపకండి. స్వేచ్ఛనివ్వండి అని చెప్తున్నారనమాట. సో, ఆహ్, మరి అనేక లక్ష్యాలు, సంకల్పాలు పెట్టుకోండి. వాటిని వాస్తవ రూపం చెందించున్నట్లు కలలు కనండి. సాకారమయ్యే ప్రతి కల మిమ్మల్ని ఆనందం వైపు ప్రయాణింపజేస్తుంది. సాకారమయ్యే ప్రతి కల మిమ్మల్ని మీ స్వగృహానికి చేరుస్తుంది. మీ గృహం చాలా భద్రమైన చోట, చాలా సురక్షితమైన చోటు. మీరు ధనం, డబ్బు కోసం కలలుకంటున్నారా? లేదా అది అందించే జీవిత అనుభవాల కోసం కలలుకంటున్నారా అనేది ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, మరి ఇక్కడ చెప్తున్నారు, వెరీ క్లియర్‌గా చెప్తున్నారు. మీరు ఏదైనా కావాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారనుకోండి. ఇల్లు ఆల్రెడీ పొందినట్లుగా అంతేగాని డబ్బు కావాలి అని కాదు. సో, అలాగా మీరు ఏదైనా ఒకటి కావాలి అనుకుంటే దాని ద్వారా ఏ అనుభవాలు పొందాలి అని అనుకుంటున్నారో అవి ఆల్రెడీ పొందుతున్నట్లుగా కలలు కనండి. ఇక్కడ ఇంకా ఏమని చెప్తున్నారంటే మనకున్నటువంటి పరిస్థితుల్లో గొప్పగా రియాలిటీలోకి రావాలి అంటే మనకది చాలా కష్టం. కానీ ప్రపంచంలో మీరు గనక చక్కగా మీ యొక్క ఎమోషన్స్‌ని అన్నిటిని ఊహించుకుంటే గనక అది గూడా సాధ్యమే. ప్రతిదీ మీ ప్రపంచానికి ఎక్కడ పరిమితులు అనేవి లేనే లేవు అని మనం ఈరోజు తెలుసుకున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మరి ఈరోజు మనకి అందించినటువంటి గురువులకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ తిరిగి రేపటి స్వాధ్యాయంలో కలుసుకుందాం. థాంక్